రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజుల బతికిన రైతన్న నేడు గాయాల పాలాయనే. నాడు పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు గోసపడుతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ప్రజలలో ఉన్నటువంటి నిజానికి ఉన్నటువంటి సమస్యలని చూస్తున్న సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు కాబట్టి రైతును ఎంత ఇబ్బంది పెడితే అంత పాతాళానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోబోతుంది అన్న చెప్పండి. ఇక దసరా బతుకమ్మ సంబరాలు అయితే రాబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్నాం అని అంటుంది. గతంలో ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఈ సంబరాలను చేశారు, ఏం చెప్తారు బతుకమ్మ? అంటే ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలంగాణ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారు. గడిచినటువంటి పోయిన బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, ఇవ్వాల్సినటువంటి కేసీఆర్ గారు బతుకమ్మ చీరల పంపిణీ అని పెట్టిండు, అది ఇవ్వలేదు. అంటే ఒకసారి ఎగ్గొట్టిండు, ఈసారి ఇస్తాడో ఇయ్యడో కూడా క్లారిటీ లేదు. వాళ్ళు చెప్తున్నారు కానీ అది ప్రజల వద్దకు పోయేంత వరకు క్లారిటీ లేదు. కాబట్టి దానికంటే ముందు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి యూరియా కొరతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఆ సమస్యని తీరిస్తేనే వీణ చేసిన దానికంటే ఎక్కువ ప్రజలే ఘనంగా చేసుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ దసరా అనేది చాలా పెద్ద పండుగ, తెలంగాణకి చాలా పెద్ద పండుగ. అంటే ప్రపంచమంతా తెలంగాణ వైపు తొంగి చూసేటువంటి పండుగ. ఇట్లాంటి పండుగ సందర్భంలో వాళ్ళు వేసుకున్నటువంటి పంటకు నువ్వు యూరియా ఇవ్వకుండా వాళ్ళని తీవ్ర హరిగోస పెడుతున్న తర్వాత నీ మాటలతో చెప్పడం కంటే ఎక్కువ వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ యూరియా కొరత తీరిస్తే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత చక్కబడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు అన్నట్టు యూరియా కష్టాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? మరి అంటే నేను ఏమంటున్నా, కేంద్రం చేయాల్సినటువంటి పనే కావచ్చు, కానీ కేంద్రాన్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత నీదే కదా. ఇప్పుడు ఒక 2 నెలల ముందే నువ్వు వ్యవసాయ శాఖతోటి నువ్వు సమీక్ష పెట్టి అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఏ పంటలు వేస్తారు, ఆ పంటకు తగిన విధంగా మనం ఎట్లాంటి ఎరువులను మనం పంపిణీ చేయాలి, దాని మీద నువ్వు ముందస్తుగా నువ్వు కేంద్రాన్ని అలర్ట్ చేయాలి. లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొంత రైతులకు ఒక రకమైన సందేశం ఇవ్వాలి కదా. నువ్వు అది ఏది ఇవ్వకుండా రైతులు పంట వేసుకున్న తర్వాత యూరియా లేదు, ఇది చేయాల్సింది సెంట్రల్ అని అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది? గతంలో కూడా ఇచ్చింది సెంట్రలే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సెంట్రలే ఇచ్చింది. కానీ ఆ సెంట్రల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మరి నీకు ఆ సోయి ఉండాలి కదా. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఏది చేయకుండా ఇవ్వాల్సింది సెంట్రల్, మమ్మల్ని కదా అనాల్సింది అన్నట్టు తప్పు కదా. నీకుండాలి పరిపాలన విధాన అవగాహన ఉండాలి కదా. విద్యాశాఖ సమీక్ష అనేది నువ్వు ఇప్పుడు పెడుతున్నావు, పెట్టాల్సింది ఎప్పుడు? మే మొదటి వారంలో పెట్టాలి. మే మొదటి వారంలో పెడితేనే కదా నీకు విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు ఏంది. ఎక్కడికక్కడ హాస్టళ్లలో కూడా పిల్లలకు పురుగుల అన్నం వస్తున్నది, చదువులలో చాలా ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ చేయకుండా చేయాల్సిన టైం ఇప్పుడు చేయాల్సిన పని ఇంకొక 6 నెలలకు చేస్తే గిట్లే ఉంటుంది పరిపాలన వ్యవస్థ. నిన్న కూడా సెప్టెంబర్ 17 రోజు వాళ్ళ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల విషయం గురించి కూడా ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిరుద్యోగుల గ్రూప్ 1 విషయం కానివ్వండి, ఏది కానివ్వండి, మరి ఏం చెప్తారు? అంటే నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే వాళ్ళ పార్టీలో ఎక్కువ అసమ్మతి ఉంటుంది. అంటే అది అసమ్మతి ఎందుకు వస్తుంది అని అంటే ప్రజలలో ఉన్నటువంటి నిజానికి ఉన్నటువంటి సమస్యలని చూస్తున్న సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన చాలా కరాఖండిగా మాట్లాడారు. సరే ఆయనకు మంత్రి పదవి రానందుక, లేకపోతే ఇట్లా మాట్లాడితే మంత్రి పదవి వస్తుందని మాట్లాడుతుంటే తెలియదు. కానీ నిజానికి సమస్య ఉన్నది. 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామని ఇదే రాజీవ్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి అనేక మంది నిరుద్యోగులతో మీటింగులు పెట్టి, లైబ్రరీల మీటింగులు పెట్టి ఓట్లు అడుక్కున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ అదే నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు అనే ఒక పెద్ద ఎత్తుగడతోటి, పెద్ద మాటలతోటి ఈ రోజు నిరుద్యోగులందరూ వస్తున్నారు. కాబట్టి ఇలా ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, రేపు ఇంకా చాలా మంది వాళ్ళ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిజానికి ఇక్కడ అభివృద్ధి అనేది చాలా విపరీతంగా కుంటుబడిపోయింది కాబట్టి ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఒకవైపు రైతుల సమస్య, ఒకవైపు నిరుద్యోగుల సమస్య, ఒకవైపు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య. వీటన్నిటిని చూసిన తర్వాత భవిష్యత్తులో రాజకీయాలలో ఉండాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీతో కాదు, రేవంత్ రెడ్డితో కాదు, మంచికో చెడుకో
కష్టమో నిష్ఠురమో కొంత ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అది కేసీఆర్ గారే అని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొన్న రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకంటే ముందు జూపల్లి కృష్ణారావు వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కూడా చెప్పిండు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు, ఒకవేళ మేము గెలిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవచ్చు అనే చెప్పిండు. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఇప్పుడు కనిపిస్తున్న యూరియా విషయం కానివ్వండి, ఇబ్బందులు అయితే చూస్తున్నాం. ఆ యూరియా దానికి సంబంధించి కూడా ఒక పాట పాడిండు, అది ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఒక చెప్పండి. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజుల బతికిన రైతన్న నేడు గాయాల పాలాయనే, నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు గోసపడుతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు, ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఈ పాటలనే తెలిసిపోతుంది ఒక్క యూరియా బస్తా కోసము ఎంత తండ్లాట పడుతున్నాడో. నిజానికి ఈ పాట 2 తెలుగు రాష్ట్రాలలో ఒక రైతు బాధను చెప్పే విధంగా ఈ పాట ముందుకు రావడం జరిగింది. కానీ మొన్న కరెక్ట్ 2 రోజుల క్రితము ఇదే మా ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి గన్మెను రైతులు ఇంత ఆవేదన పడుతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు బ్లాక్ లో ఒక లోడుకు లోడు యూరియాని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసిండు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చి ఆ 2 కోట్ల రూపాయలను రైతుల కోసం ఉపయోగించాలని తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఇలా ఒక కొత్త ఎత్తుగడతోటి ఇలా లక్ష్మారెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా దేశానికే అన్నం పెట్టినటువంటి ఈ రైతుని ఇబ్బంది పెడితే, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు కాబట్టి రైతును ఎంత ఇబ్బంది పెడితే అంత పాతాళానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోబోతుంది. రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా తెలంగాణలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క రైతు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఖచ్చితంగా వాళ్ళు ముందు వరుసలో ప్రచారం చేయబోతున్నారు. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా వ్యక్తులైనా పార్టీలైనా బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇక బీసీల పేరు పైన పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. దాని గురించి అంటే బీసీల కోసం పార్టీలు పుట్టుకొస్తున్నాయి అంటే వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లేక, అంటే వాళ్ళ సొంత ఎజెండా నడవక ఈరోజు బీసీల పార్టీ అని పెట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత అన్ని రాజకీయ పార్టీల కంటే కొంత బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే అన్ని కులాల నుంచి, అన్ని వర్గాల నుంచి అటు పార్లమెంటుకు కావచ్చు, ఇటు అసెంబ్లీకి కావచ్చు, అటు శాసన మండలికి కావచ్చు పంపించింది అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మసూదనాచారి కావచ్చు, బండ ప్రకాష్ కావచ్చు, మొన్న బడుగు లింగయ్య గారు కావచ్చు, మొన్నటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భగత్కు కావచ్చు, మల్లయ్య యాదవ్ కావచ్చు, బొల్లమల్ల ఇట్లా అనేక మందికి ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మన నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఒక బీసీకి ఇచ్చిందల్లా ఒక ఆలేరులో మాత్రమే ఇచ్చారు. కాబట్టి అన్ని విధాలుగా మొన్న ఎంపీ ఎన్నికలలో కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ సొంత ఎజెండాల కోసము ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే రోజులలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కారు గుర్తు మీద ఎప్పుడు ఓటేద్దామని ప్రజలు సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. చివరిగా ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. కొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వినిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? కొన్ని సర్వేలు కాదు, అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఓటు ఇమ్మీడియట్గా కారు గుర్తు మీద ఓటేయాలి. రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటే అది జూబ్లీహిల్స్ నుంచి అని చూపించడం కోసమే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు కూడా వారు చేసినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో తను అత్యంత సౌమ్యుడు. అంటే ఎలాంటి వాళ్ళు ఇంటికి పోయినా కూడా తను చాలా గొప్పగా మానవతావాది ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి వారి స్ఫూర్తితోటి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని అత్యధిక మెజార్టీతోటి కారు గుర్తుని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బరాబర్ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు.